అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్. ఇగోండి ఆఫ్టర్నూన్ అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక నేను చేసుకునే పనులు ఇల్లంతా నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట. అసలే తెల్ల బండలు కదా ఫ్రెండ్స్, ఏంటో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ తెల్ల బండలే ఉంటున్నాయి ఫ్రెండ్స్. రోజు తుడుచుకోవాలి, చిన్న మరక బండ కానీ కనిపిస్తుంది అనమాట. మా పాత ఇంట్లో కూడా తెల్ల బండలే మావి. ఇంకా మార్నింగ్ వాళ్ళు వెళ్ళేటప్పటికే నా వంట పని, టిఫిన్ పని, ఇల్లు ఉడగొట్టము, పక్క దుప్పట్లు మడతలే సర్దటము ఇవన్నీ అయిపోతాయి కదా. ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను బట్టలు ఉతకటం, ఇల్లు తొడగటం, ఇంకా వాళ్ళకి ఏమైనా తినడానికి స్నాక్స్ ఏమైనా చేయటం, టిఫిన్కి నానబోయటం ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు అయితే ఇల్లు తుడుస్తున్నాను, బట్టలు కూడా ఉతికేసాను. ఇవన్నీ ఇంకా జున్ను పాలు అయితే తెప్పించాను అనమాట. 150 రూపాయలు 1/2 లీటరు వేరే వాళ్ళు అమ్ముతుంటే. ఇంకైతే జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాగున్నాయి పాలు, మంచి క్వాలిటీగానే ఉన్నాయి అనమాట. ఇవన్నీ 1/2 లీటర్ పాలు, జున్ను పాలు పోసాను. ఇంక ఇందులో నీళ్ళు ఏం కలపలేదన్నమాట. ఇది 2వ రోజు పాలు అంట ఫ్రెండ్స్. ఇంక ఇందులో నీళ్ళు ఏమీ కలపకుండా ఇంక అంతే పాలు పోసి ఇందులో 1/4 కిలో బెల్లం వేస్తున్నాను. మన ఎంత స్వీట్ తింటామో చూసి దాని ప్రకారం వేసుకోవాలి కదా. ఇదిగోండి ఇంకా కొన్ని మిరియాల పొడి చేశాను అనమాట. ఒక 5-6 మిరియాలు దంచి పొడి చేసి వేశాను. ఒక 5-6 యాలకులు కూడా దంచి పొడి చేసి వేస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. బెల్లం బాగా పూర్తిగా కలవాలన్నమాట. గడ్డలు గడ్డలుగా ఉన్నాయి కదా, అదంతా పూర్తిగా కలిసిపోయేదాకా కలపాలన్నమాట. అదంతా పాలల్లో కలిసిపోయేదాకా కలపాలి, లేకపోతే స్వీట్ సరిపోదు కదా ఫ్రెండ్స్. నా వీడియోలో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా కలుపుతూనే ఉన్నాను. అక్కడక్కడ చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇగోండి ఒక చట్టు పెట్టి అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి, ఇగోండి ఇంకా బెల్లం అయితే కరిగింది. ఈ గిన్నె ఆ చట్టులో పెట్టి మూత పెడుతున్నాను అనమాట. ఇంకా ఆవిరికి జున్ను ఉడికిద్ది అనమాట. 15 నిమిషాలు పట్టిద్ది ఫ్రెండ్స్ జున్ను రెడీ అవ్వడానికి. మూత పెట్టాను. మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, జున్ను గట్టిగా అయిందా లేదా అని చెప్పేసి. ఇంకా స్పూన్ పెట్టి చూశాను, రెడీ అయిపోయింది ఫ్రెండ్. ఇంకోండి స్పూన్కి ఏమీ అంటలేదు, రెడీ అయిపోయింది అనమాట. ఇంకా వేడి చల్లారినాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. చల్లారిపోయినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా తినొచ్చు. ఇంకా ఇడ్లీకి అయితే మినపగుళ్ళు నానబోస్తున్నాను ఫ్రెండ్స్. ఇడ్లీకి వేద్దాము అని చెప్పేసి. బియ్యం లేవు, రేషన్ ఇస్తారుగా, ఇవాళ 2వ తారీఖు అనమాట. ఇంకా సాయంత్రం వెళ్ళి తీసుకురావాలి. మళ్ళీ ఎక్కువ రోజులు ఉండట్లా, త్వరగా అయిపోతున్నాయి ఈ బియ్యం. ఇవాళ అంట్లు అయితే తోమలేదు ఫ్రెండ్స్, నైట్కి తోమాను. ఇది మధ్యాహ్నం కదా, నేను తోమిందేమో నైట్ అనమాట. ఈ మినపగుళ్ళు కడుగుతున్నాను అనమాట. కడిగి నానబెట్టుకుంటున్నాను. రవ్వ కూడా మనం మినపగుళ్ళు ఎంతసేపు నానబెట్టుకుంటామో రవ్వ కూడా అంతసేపు నానబెట్టుకుంటే ఇడ్లీ మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి జున్ను ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట. సాయంత్రం మా అబ్బాయి వచ్చినాక 5ంటికి తింటారు. ఇవన్నీ ఇంకా జాకెట్లు 3 ఇస్తే మా ఇల్లు వెళ్దామా. ఇంకా అవైతే చేతి పని చేస్తున్నాను అనమాట ఖాళీ టైంలో. ఇంకా ఖాళీ టైంలో ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్. నా పనులు ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉండిద్ది. నేను రోజు ఏదో ఒక స్నాక్స్ చెయ్యను, అప్పుడప్పుడు చేస్తాను ఫ్రెండ్స్. రోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, రోజు ఏం చేస్తాను చెప్పండి, డబ్బులు ఉండాలి కదా. ఇవన్నీ ఇంకా మా అబ్బాయి అయితే వచ్చాడు. మా పెద్దబ్బాయి ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నాడు, చిన్నవాడు వచ్చాడులేండి. ఇంకా జున్ను అయితే పెట్టించాను, తింటున్నారు, బాగుందన్నారు. మళ్ళీ కావాలి ఈసారి తెప్పించు అన్నారనమాట. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తీసుకోవాలి. ఇవన్నీ ఇంక అంట్లయితే కడుగుతున్నాను అనమాట. నేను కూడా ఫ్రెష్ అయ్యి అంట్లయితే కడిగేస్తున్నాను అనమాట. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళ బిహేవియర్ని అసలు మార్చుకోరు అనమాట. వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. కొంచెం చేంజ్ అవ్వండి, ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతారు అని చెప్పినా కానీ అస్సలు వినరు అన్నమాట. అందరూ నడిచే దారిలో వాళ్ళు నడవరు అనమాట. వాళ్ళు సపరేట్గా నడుస్తూ ఉంటారు అనమాట. రజనీకాంత్ అంటారు చూసారా, నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు, నేను ఒక్కడనే ఒకవైపు అని సాంగ్. అలానే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు నడుస్తారు ఫ్రెండ్స్. మన బిహేవియర్ని మార్చుకోవాలి, అందరితో పాటు మంచిగా ఉండాలన్నమాట. లేకపోతే ఈ తేడాగా ఉన్నాడు అంటారు. సారీ ఫ్రెండ్స్, రజనీకాంత్ కాదు, మహేష్ బాబు చెప్పినట్టు
నలుగురితో పాటు మంచి వైపు నడవాలి కానీ చెడు వైపు కాదు. నా ఇష్టం నాకు నచ్చినట్టు ఉంటాను, మీరెవరు నాకు చెప్పడానికి అని మాట్లాడకూడదు. మంచి వైపు నడవాలన్నమాట. అందరూ మంచి బాటలో ఎలా నడుస్తున్నారో మనం కూడా అలానే నడవాలి. కలిసి నడుద్దాం, మంచి బాటలో నడవాలన్నమాట. మంచి వైపే నడవాలి, చెడు వైపు కాదు. నా ఇష్టం, నేను ఎలా అయినా ఉంటాను అని అడ్డదిడ్డాలుగా మాట్లాడకూడదు అన్నమాట. మనం మంచి వైపు మారి సమాజాన్ని కూడా మార్చాలి. మనమే మారకపోతే సమాజాన్ని ఏం మారుస్తాం మంచి వైపుకి? కాబట్టి మనం మంచిని పెంచుతూ ఉండాలి, సమాజంలో మంచిని కూడా పెంచాలన్నమాట. ఇవన్నీ గంటలో తోమేసి ఉతికేసిన బట్టలు ఆరినవి అవి తీసుకెళ్ళి ఇంక ఇంట్లో వేసి మడతలు వేయాలి ఫ్రెండ్స్. ఇలా ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నేను చేసుకునే పనులు చూపిస్తున్నాను. ఇగోండి ఇంకా కడిగిన అంట్లు, ఇగోండి సింక్ అంతా కడిగేసి నీట్గా పెట్టుకున్నాను అనమాట. ఇగోండి ఇంకా అన్నం ఉడుకుతుంది, మా వారు వస్తే ఇంకా తింటాం అన్నం. ఇగోండి ఇంకా ఇడ్లీ రవ్వ నానింది, ఇడ్లీ రవ్వ కూడా ఇంకా పిండి అయితే మరేయాలి. మినపగుళ్ళు కడిగి పెట్టుకున్నా కదా మధ్యాహ్నం. ఇగోండి ఇంకా దొండకాయ ఫ్రై కూడా ఇలా బాక్స్లోకి తీసి పెట్టేసి గిన్నెలు అయితే కడిగేసాను అనమాట. కొంచెం కొంచెం కూరలు ఉంటే ఇలా గిన్నెల్లో పెట్టి కడిగేసుకోండి, ఇంకా అలానే పెద్ద పెద్ద చెట్లు పెట్టడం ఎందుకు. ఇగోండి ఇంకా మినప్పిండి అయితే మిక్సీ పట్టాను, ఇడ్లీ రవ్వలో వేసి కలుపుతున్నాను అనమాట. రవ్వ, ఇడ్లీ రవ్వ అను మినప్పిండి రెండు కలిపేస్తున్నాను అనమాట. పులిస్తే పిండి ఇడ్లీలు బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. అదే రెండు కలిపి నానబెట్టామనుకో, కలిపి అంటే మినపగుళ్ళు ఎంతసేపు నానియో ఇడ్లీ రవ్వ కూడా అంతసేపు నానబెడితే ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇడ్లీ మినపగుళ్ళు 5 గంటలు నానబెట్టారనుకోండి, రవ్వ కూడా 5 గంటలు నానబెట్టండి, అప్పుడు ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. అప్పుడప్పుడు నానబెట్టేసి మినపిండి కలిపితే మెత్తగా రావు, అందుకే గట్టిగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. మీరు గ్రైండర్లో వేసుకునే వాళ్ళు అయితే మినపిండి ఇడ్లీ రవ్వ రెండు కలిపి ఒక 1 or 2 minutes గ్రైండర్ వేసి తర్వాత పెట్టుకోండి, అప్పుడు మెత్తగా వస్తాయి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్.